హాయ్ అండి, అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే బడ్డీ కొట్టు స్టైల్ ఎర్రచకోడీలండి. ఇది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. అసలు ఈ స్నాక్ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అల్టిమేట్గా ఉంటుంది, చాలా బాగుండిద్ది. ఇదైతే చాలా ఈజీ అయిన రెసిపీ అండి. బ్యాచిలర్స్ అయినా చేసేయవచ్చు. చిన్నపిల్లలకైతే అసలు నిజంగా ఫేవరెట్ స్నాక్ అనే అనుకోవాలి. మనమైనా చిన్న పెద్ద లేదండి, ఎవరైనా తినొచ్చు ఈ స్నాక్. అంత బాగుండిద్ది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ రెసిపీ ఏంటో మీకు నేను చెప్పేస్తాను. ముందుగా ఒక నానబెట్టుకున్న పచ్చెనగపప్పు ఒక పక్కన పెట్టేసుకోండి. అలాగే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ బాగా బాయిల్ చేసుకున్న దాంట్లో కొంచెం కారం, టేస్ట్కి తగిన సాల్ట్ వేసేసుకొని అండ్ ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. అలాగే ఒక కప్పు బియ్య పిండి ఉంటుంది కదండి, అది కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా తిప్పేసుకోండి. చూసారా పిండి ఎలా ఉందో? పిండి మాత్రం బాగా మగ్గాలండి, అప్పుడే సూపర్గా ఉంటుంది ఇది టేస్ట్ అనేది. అలా మగ్గాక తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఒక కళాయి పెట్టుకొని కొంచెం తగిన ఆయిల్ కూడా పోసేసుకోండి. ఆయిల్ పోసుకొని మీడియం హీట్లోనే ఉంచండి, ఎందుకంటే ఇది ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. ఇలా గుండ్రంగా మనం చెకోడీ స్టైల్లో చేసేసుకొని బాయిల్డ్ అవుతున్న ఆయిల్లో ఇది వేసేసుకోవాలండి. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో? సేమ్ ఇలాగేనండి. నాకు ఇవి ఫ్రై అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. ఎప్పుడైనా కానీ సిమ్లోనే చేసుకోవాలి, చాలా బాగుంది. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్